హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే ట్యూస్డే, ఎవ్రీ ట్యూస్డే మాకు మార్కెట్ ఉంటుంది. చూడండి మేము ఏం తీసుకుంటున్నాము, బొంబాయి పీచ్ మిఠాయి తీసుకుంటున్నాము. ప్రతి ట్యూస్డే మాకు ఇక్కడ మార్కెట్ పెడతారు, మా హాస్టల్ దగ్గరలోనే ఉంటుంది. సో మేము అక్కడికి వెళ్తాము ఏమైనా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ తెచ్చుకోవడానికి. చూడండి ఎంతమంది వచ్చారో జనాభా. ఎవ్రీ ట్యూస్డే ఫ్రెష్గా ఉంటాయి, ఏదైనా కూరగాయలైనా కూడా ఫ్రూట్స్ అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో మేమైతే ఎవ్రీ వీక్ మేము వస్తామన్నమాట ట్యూస్డే మార్కెట్కి కూరగాయలు తీసుకోవడానికి అండ్ ఫ్రూట్స్ తీసుకోవడానికి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ప్రతి ఒక్క వెజిటేబుల్స్. అండ్ ఇక్కడ వీటితో పాటు ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నారు. ఫ్లవర్స్, ఇంకా కొన్ని ఐటమ్స్, నట్స్, ఇంకా చాలా ఐటమ్స్ అమ్ముతున్నారు ఇక్కడ. వీటితో పాటు ఇంకా ఆకుకూరలు కూడా అమ్ముతున్నారు, అవైతే ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకొని అలా ఒక రౌండ్ వీడియో తీసేసుకొని ఇంకా హాస్టల్కి స్టార్ట్ అయిపోయాము మేము. సో నేను చూపిస్తాను మేము ఏమేమి తీసుకున్నాము, ఏం ఫ్రూట్స్ తీసుకున్నాము అన్నీ చూపిస్తాను. వెజిటేబుల్స్ అయితే తీసుకోలేదు, మాకు ఆల్రెడీ ఉన్నాయి మా దగ్గర. సో ఓన్లీ ఫ్రూట్స్ కోసమే వెళ్ళాము, ఫ్రూట్స్ తీసేసుకున్నాము. అండ్ దాంతోపాటు బొంబాయి పీచ్ మిఠాయి కూడా తీసేసుకొని ఇంకా హాస్టల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు హాస్టల్ చాలా దగ్గరగానే ఉంటుంది, సో వాకబుల్. సో మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. నేను మా ఫ్రెండ్స్ వచ్చాము మార్కెట్కి, సో ఇంకా వెళ్ళిపోయాము. సో ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మార్కెట్లో, అండ్ పిండి వంటకాలు కూడా ఉంటాయి. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. చూడండి మేము ఏమేమి తీసుకున్నాము, యాపిల్స్ అండ్ జామకాయలు, బొంబాయి పీచ్ మిఠాయి తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. చిన్నప్పుడు చాలామంది తినుంటారు కదా బొంబాయి పీచ్ మిఠాయి. సో దీన్ని ఏమంటారో మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టాటా.